శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. యుగంధర్ నవల 16వ భాగం. రచన ప్రసాద్ గారు. ఓహో, సుల్తాన్ అంటే ఎలాగుంటాడో అనుకున్నా. ఈ సాయభయ్యేనా సుల్తాన్ అంటే? ఓహోహో, నా సుల్తాన్, వెన్నె చిన్నెల సుల్తాన్, వచ్చావా నా దగ్గరికి? అందుకుంటివా ఆహ్వానం? నాకు తెలుసు వస్తావని. నాకు ఉంది దివ్యదృష్టి. రావయ్యా, రా 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 అంటూ పిచ్చివాడు సుల్తాన్ని చేరబోయాడు. అది చూసి వజీరు పిచ్చివాణ్ణి వెనక్కు నెట్టివేశాడు. పాపం సుల్తాన్ వారిని అత్యంత ఆసక్తితో తాకబోయిన పిచ్చివాడు వజీర్ల తోపిడికి అల్లంత దూరాన పడి, చూశావా నా సుల్తాను, ఈ వజీర్లు ఎంత పని చేశారో. నా సుల్తానును దగ్గరకు నేను వెళ్తానంటే ఆపటానికి వీళ్ళెవరు? పేదవాడి ఆహ్వానాన్ని అందుకోరా సుల్తాను. కలవాళ్లకు గులాంలాగా రాజ్యాన్ని పరిపాలిస్తాడా? ఏం సుల్తాను, మాట్లాడవే, నేనే కీడు చేశాను నీకు అన్నాడు పిచ్చివాడు. వాడి అమాయక హృదయం తన వజీర్లు చేసిన పనికి నొచ్చుకున్నదని సుల్తాను నొచ్చుకోసాగాడు. లేదు పాగల్ భయ్యా, నీవు నేను బాయి బాయి నీ ఆహ్వానాన్ని అంగీకరిస్తాను, కానీ ఇవాళకి ఆహ్వానాన్ని అంగీకరించి నాతో రా. నేను ఈ రాత్రి చూడబోయే వింతలన్నీ చూద్దువుగాని అంటూ ఆహ్వానించాడు సుల్తాను. పిచ్చివాడు హుషారుగా లేచి వజీర్ల వంక పరిహాసంగా చూస్తూ, ఒరేయ్ వజీరు, సుల్తాను నా వాడురా, వాజమ్మల్లారా, తెలియకపోతే తెలుసుకోండి అంటూ సుల్తానుని అనుసరించాడు. పాగల్ భాయ్ మాటలు సుల్తాన్ వారికి శ్రవణపేయంగా ఉండటం వల్ల పాగల్ని పల్లెత్తు మాట అనటానికి సాహసించారు కాదు వజీర్లు. ఆ తరువాత కొద్ది క్షణాలలో వారంతా తీరాన విడిసిన ఉన్న సింహళ వర్తకుల ఓడలోకి చేరారు. ఆ ఓడలను చూసి ప్రథమ వీక్షణంలోనే పరమానంద భరితుడయ్యాడు సుల్తాను. వర్తకులు ఇవి ఓడలా లేక యమునా నదిలో తేలియాడే రమ్య దివ్య హర్యమ రాజాల అన్నాడు సుల్తాను. జగజ్జగీయమానంగా వెలుగుతున్న దీపాల కాంతిలో కన్నులకు మిరుమిట్లు కొలుపుతున్న ఆ నౌకలు చూసి ఆ తరువాత ఒక్కొక్క వస్తువుని పరిశీలించటం ప్రారంభించాడు సుల్తాన్. ఆయన వెంటను అనుసరిస్తూ ప్రతాపరుద్ర చక్రవర్తి, వర్తక ప్రముఖులు ఆయన చూస్తున్న వస్తు విశేషాలను తెలియచెప్పటం ప్రారంభించారు. పిచ్చివాడు తన లల్లోలాయ్ పదాలను పాడుతూ జల్సాగా వారిని అనుసరిస్తున్నాడు. వజీర్లందరూ అక్కడ ఉన్న వస్తువులను ఒక్కొక్క దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకదానికి మించింది మరొకటి. ఆ ఓడలోని వారికి కేవలం ఒక మాటలో చెప్పాలంటే మయసభ సాక్షాత్కరించింది. అంతా భ్రమేమో అని అనుమానం వేసే స్థితికి వచ్చారు వజీర్లు. సుల్తాన్ వారు అక్కడ ఉన్న శిల్పాలను, వజ్ర వైఢూర్యాది నవరత్న రాసులను, నవరత్న ఖచ్చితమైన వివిధ ఆభరణాలను చూసి పొంగిపోయాడు. ఎలాగైనా అవన్నీ తన స్వంతం కావాలి అనే ఉద్దేశంతో ప్రతాపరుద్ర చక్రవర్తిని పిలిచి, భాయ్ సాబ్, వీటి విలువలు బాగా తగ్గించి వెయ్యండి, లేకపోతే నా ఢిల్లీ నగరమంతా అమ్మి అయినా ఇందులో ఒక్క ఓడను పూర్తి కొనగలనే ధైర్యం నశిస్తుంది అన్నాడు. అతని నీచ బుద్ధికి లోన ఏష్ట పడుతూ, అలాగే సుల్తాన్జీ అన్నాడు ప్రతాపరుద్రుడు. ఇంతలో పెద్ద శెట్టి వారి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూసి సుల్తాన్ వర్తకులు, మేము చూడాల్సినవి ఇంకా ఉన్నాయా అని అడిగాడు. దేవర వారు చిత్తగించాలి. తమరు చూసింది ఆవగింజలో 60వ భాగం మాత్రమే. ఒక ఓడలోని సరుకుల్లో 10వ వంతు కూడా తమ దర్శనానికి నోచుకోలేదింతవరకు అన్నాడు పెద్ద శెట్టి. సుల్తాన్ వారు ఆశ్చర్యంగా చూశారు. నిజం జహాపనా, మా సరుకు ఎంత శీఘ్రంగా చూడాలన్నా కనీసం 4 రోజులన్నా పడుతుంది. ఈ 4 రోజులు దేవరవారు ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నాం. సుల్తాన్ వారికి ఏ విధంగానైనా ఆ సరుకులన్నింటినీ పట్టించుకుని కానీ నగర ప్రవేశం చేయకూడదనే కోరిక మిక్కుటంగా ఉండటం చేత పెద్ద శెట్టి మాటలకు అట్టే శ్రమ లేకుండానే సరే
అనేశాడు. నిజానికి ఆ కుబేరుడి ఖజానా నుంచి కదలబుద్ధి వేసింది కాదు. ఆ వింతలను, అద్భుతాలను చూస్తూ నిద్రాహారాలు కూడా మరిచిపోవచ్చు అనుకున్నాడు సుల్తాను. దేవరవారికి విందు భోజనం ఏర్పాటు చేశాం. తాము తమ వజీర్లు నేడు మాకు అతిథులు అంటూ ఆహ్వానించాడు పెద్దశెట్టి సుల్తాన్ వారి నిర్ణయాన్ని హర్షిస్తూ. సుల్తాన్ వారు పెద్దశెట్టి ఆహ్వానాన్ని మన్నించారు. జహాపన, నేడు మేము చాలా ధన్యులం. భూలోక దేవేంద్రులైన ఏలిన వారికి ఆతిథ్యమిచ్చే భాగ్యం కలిగింది. విందు భోజనం సిద్ధంగా ఉంది, దయచేయండి. మిగిలిన విశేషాలను విందు అనంతరం పరిశీలించవచ్చు. అది కాక దేవరవారి వినోదార్థం విందు అనంతరం సుల్తాన్ వారి ఆంధ్రదేశ విజయం అనే నాటక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశాం అన్నాడు పెద్దశెట్టి. ఓ, మా ఆంధ్రదేశ విజయం బహుతచ్చా, మా కీర్తి మీ దాకా వ్యాపించిందన్నమాట. అవును ప్రభు, దేశ విదేశాల వ్యాపించిన మీ కీర్తిని వర్ణిస్తూ ఈ నాటకాన్ని ప్రత్యేకంగా వ్రాయించాం. మీ ముందు ప్రదర్శించాలని ఈ సుల్తాన్ వారి ఆంధ్ర విజయం. సుల్తాన్ వారి ఆంధ్ర విజయం ఏమిటిరా? ఆడవ వెదవల్లారా, పిచ్చివాడి ఢిల్లీ విజయం ప్రదర్శించి ఏడవండోయ్ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన పిచ్చివాడు. అచ్చా అచ్చా, పిచ్చివాడి విజయం కూడా ఆడండి అన్నాడు సుల్తాన్. అలాగే ఆలాపనాహ్ అన్నాడు పెద్దశెట్టి. ఏం పాగల్ భాయ్, నీ విజయం కూడా ఆడతారటగా? వెదవరు వీళ్ళాడేదేమిటి? ఒక్క పక్క నేను ఆడి చూపిస్తుంటే. అచ్చా, ఆడు బాయ్, నీ ఇష్టం వచ్చినట్లు ఆడు. నీ వాడుతుంటే మా మనసు ఆడుతుంటుంది అన్నాడు సుల్తాన్. అలంపహానావ్ జహాపన, విందుకు దయచేస్తారా అంటూ మరోసారి ప్రార్థించాడు పెద్దశెట్టి. అచ్చా అచ్చా అన్నాడు సుల్తాన్. నన్ను పిలవమేమయ్యా, నా అపవిధవయ్యా అన్నాడు పిచ్చివాడు గుడ్లు ఉరుముతూ. తన తప్పు తెలుసుకున్న పెద్దశెట్టి వెంటనే పాగల్ మహారాజ్, నీకు విందు స్వాగతం అన్నాడు. ఓహోహో, నీవు రమ్మంటే వచ్చేవాణ్ణా, పొమ్మంటే పోయేవాణ్ణా? అయినా ఇదంతా నా స్వంతం అయినప్పుడు నువ్వెవరు నన్ను రమ్మనటానికి? పెద్దశెట్టి మరి మాట్లాడాడు కాదు. సుల్తాన్ వారు షాజదాతోనూ వజీర్లతోనూ కలిసి విందు భోజనానికి బయలుదేరాడు. పెద్దశెట్టి దారి చూపగా బయలుదేరబోయే ముందు పక్కనున్న ప్రతాపరుద్ర మహారాజుని చూసి, భాయ్ సాబ్, మీరు మాతో కలిసి భోజనం చేయరుగా? మీకు భోజనం ఇక్కడికే పంపే ఏర్పాటు చేయమని చెప్తాను. దయచేసి ఈలోగా ఈ విశేషాలన్నిటికీ మనం అనుకున్న పద్ధతిలో ధరలు వేసి పట్టి సిద్ధం చేయండి. ప్రత్యుపకారంగా మీ రాజ్యం మీకు ఇచ్చి వేస్తాను అన్నాడు. ప్రతాపరుద్ర చక్రవర్తి చిరునవ్వు నవ్వాడు. షాజదాకు మరో గండం గడిచినట్లయింది. ఈ నకిలీ ప్రతాపరుద్రుడు ధరలు కట్టే అవసరం వస్తుందేమో, బండారం బయటపడుతుందేమోనని 1000 కళ్ళతో వరలో ఉన్న కత్తి పిడి మీద చెయ్యి ఉంచి ఇంతవరకు సుల్తాన్ వారిని అనుసరించాడు. కానీ ఆ అవసరం కలగకపోయేసరికి హమ్మయ్య అనుకుంటూ సుల్తాన్ వారి వెంట నడిచాడు విందు భోజనానికి. చెకుముకి శాస్త్రులు ప్రతాపరుద్ర చక్రవర్తి క్షేమంగా ఉన్నారని చెప్పటంతోనూ, అందుకు నిదర్శనంగా నగర వీధుల గుండా మంగళ తుర్యారావాలతో ఊరేగుతూ వేడుతున్న మహారాజును తాము కళ్ళారా చూడటంతోనూ, షాజదా అలుఫ్ ఖాన్ పేరిగాన్ని మహారాజుని బంధించుకుపోయాడని, వాడిని మర్యాదగా విడుదల చెయ్యకపోతే ప్రమాదం తప్పదు అని ప్రచండుడైన యుగంధర్ మహామంత్రి హెచ్చరికతోనూ ఓరుగల్లు వదిలిపెట్టి ఖుస్రూ ఖాన్ ఢిల్లీకి పోగా, లల్లూ ఖాన్ మాత్రం తన యొక్క ఖుస్రూ ఖాన్ యొక్క అసంఖ్యాక సైన్యానికి ఏకైక నాయకుడై కాకతీయ సామ్రాజ్య ఆగర్భ శత్రువైన దేవగిరి యాదవరాజు కోటలో తలదాచుకున్నాడు. ఏ విధంగానైనా షాజదా ఆజ్ఞాపించినట్టు ఓరుగల్లును నామరూపాలు లేకుండా నశింపచేయాలని అతని ఆకాంక్ష. అందుకుగాను దేవగిరి యాదవరాజు సహాయం కూడా ఉంటే తాము తలిచిన కార్యం సులభ సాధ్యం కాగలదని అతని భావన. కాకతీయ సామ్రాజ్యానికి తమకు మొదటి నుండి బద్ధవైరం ఉన్న కారణం చేతనే దేవగిరి యాదవుడు సుల్తాన్ గారి దయ సంపాదించి
ఓరుగల్లు సింహాసనం అధిష్ఠించాలని వాంఛిస్తున్నాడు. అటువంటి సమయంలో అతను సుల్తాన్ దయను సంపాదించేందుకు లల్లూ ఖాన్ ద్వారా ప్రయత్నం చేయటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ రోజు దేవగిరి మహారాజు రాజభవనాంతర్భాగంలో ఉచిత ఆసనాల మీద ఉపవిష్టులై ఓరుగల్లు ముట్టడిని కూర్చి యోచన సాగిస్తున్నారు. వారిరువురు ఖాన్జీ షాజదారాజుకు చాకలికి భేదం తెలియని అంతటి వెరివాడా? ఒక చాకలిని బంధించి రాజాని ఢిల్లీకి కొనిపోతాడా అన్నాడు యాదవుడు. సచ్ మహారాజ్, మాకి కూడా అదే ఆలోచన ఉంది. అలుఫ్ ఖాన్ సర్దార్ బహుత్ బడా అక్లమంద్ షాజదా దోబీకి మహారాజ్కి ఫరక్ తెలుసుకోలేడా? హిందూలో ఏదో బడా మోసం ఉంద్వాలా, అది మాకి దిల్కి బాత్ అన్నాడు లల్లూ ఖాన్. ఖాన్జీ ఆ విషయం తెలుసుకొని ప్రస్తుతం ఓరుగల్లులో ఉన్నది అసలు రాజో నకిలీ రాజో అని తెలుసుకుని రమ్మని బహు ప్రజ్ఞావంతుడైన ఒక ఇంద్రజాలకుని పంపాను. అతని దగ్గర నుంచి ఇంకా వర్తమానం రాలేదు. బహుశా నేడో రేపో అతనే రావాలి అన్నాడు యాదవుడు. బహుత్ అచ్చా చేశార్ మహారాజ్, దీంతో వరంగల్లో రాజు అసలీ బాత్ బయటపడుతుంది అన్నాడు లల్లూ ఖాన్. ఇంతలోనే ఒక పావురం ఎగురుతూ వచ్చి వారి ముందు వాలింది. యాదవుడు గబాలున ఆ పావురాన్ని చేతిలోకి తీసుకొని దాని రెక్కల మధ్య నుండి ఒక కమ్మని బయటకు తీశాడు. ఒక్కసారి పైనుంచి క్రింద వరకు తేరపార చూసి సంతోషంగా లల్లూ ఖాన్ భుజం తట్టుతూ, ఖాన్జీ శుభవార్త అన్నాడు. క్యా హై మహారాజ్, అంతా హచ్చీ బాత్ హేమ్టో, కొంచెం మాదీ ఖాన్లో కూడా వెయ్యండి అన్నాడు ఉత్సాహంగా. వేయటం కాదు, తక్షణం ఆ కమ్మలో ఉన్నట్టు చెయ్యాలి. అలా చేశామో ఓరుగల్లు క్షణాల మీద మన వశమవుతుంది అన్నాడు పొంగి వస్తున్న ఆనందాన్ని బలవంతంగా అణుచుకుంటూ. అసలు ఆ కత్లో ఏమీ ఉంది, జరాపడో మహారాజ్ అన్నాడు లల్లూ ఖాన్. యాదవరాజు చదవసాగాడు. స్వస్తి శ్రీ రాజాదిరాజ రాజపరమేశ్వర వైరి భయంకర శ్రీ 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 దేవగిరి యాదవరాజుల పాదపద్మ సన్నిధికి సేవకుడు రామప్ప భక్తిపూర్వకంగా ప్రణతుల అర్పించి విన్నమించుకొను విన్నపం. ప్రభు, నేను దేవరనారి చేత అనుజ్ఞాతుడనై కతిపయ దిన ప్రయాణములు గావించి ఇంద్రజాలకుడుగా ఓరుగల్లును చేరుకున్నాను. ఏ విధంగానైనా ప్రభు ప్రతాపరుద్రుని నేను గుర్తించాలని చేసిన ప్రయత్నాలన్నీ భగ్నమవ్వగా చివరకు ఇచ్చటి ఆస్థాన ఇంద్రజాలకునితో స్నేహం నెరపాను. దర్బారులోకి ఆత్మీయులను తప్ప ఇతరులను ప్రవేశపెట్టడం లేదు. ఆనాడు ప్రభు సమక్షంలో ఇంద్రజాల విద్య ప్రదర్శనకు ఆస్థాన ఇంద్రజాలకుడు బయలుదేరుతుండగా నేను అతనితో కలిసి బయలుదేరి మార్గమధ్యంలో అతనిని మట్టుపెట్టి అతని దుస్తులతో ఆకారంతో సభాభవనం ప్రవేశించాను. ప్రభు, ప్రస్తుతం ఓరుగల్లు స్వర్ణ సింహాసనం అధిరోహించింది ప్రతాపరుద్ర ప్రభువు కాదు, వాడే చాకలి పేరిగాడు అయి ఉంటాడని నా దృఢ విశ్వాసం. తప్పక పేరిగాడే అయితే జనార్దన మంత్రి అనుక్షణము సహస్రాధిక నేత్రాలతో అతన్ని కనిపెట్టుకుంటున్నాడు. అసలు ప్రతాపరుద్రుడు షాజదాకు బందీగా చిక్కి ఢిల్లీలో సుల్తాన్ ఖైదుగా ఉంటున్నాడు. ఆ విషయం కప్పిపుచ్చేందుకు యుగంధర మంత్రి ప్రతాపరుద్రుని పోలికలున్న రజకుణ్ణి తీసుకువచ్చి సింహాసనం ఎక్కించి అమాయకులైన ఓరుగల్లు వాసులను వంచిస్తున్నారు. అంతేకాదు సాటి రాజలోకాన్ని అవమానిస్తున్నారు. మరో ముఖ్య విషయం, యుగంధర మంత్రి స్వయంగా మహారాజు విడుదలకై ఢిల్లీకి వెళ్ళినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. కేవలం ఒక చాకలివాని కోసం యుగంధరుని వంటి బహుముఖ ప్రజ్ఞావంతుడు ఢిల్లీ వెళ్ళటం అసంభవం. కనుక షహజాదా బంధించింది అసలు ప్రతాపరుద్రుడనే కనుక మీరు సత్వరం సైన్యంగా వచ్చి ఓరుగల్లును ముట్టడించండి. రాజు మంత్రి లేని చతురంగం వలె
సునాయాసంగా కోట మన వశమవుతుంది. ఇప్పటికే ఆలస్యమైంది. జనార్దన మంత్రి నన్ను అవమానించి బందీ చేయటం వలన సావకాశం చిక్కక మీరు ఈ వార్త ఇంతకన్నా త్వరగా తెలుపలేకపోయాను. మీరు శీఘ్రగతిని రావలసిందిగా కోరుతున్నాను. మీ సేవకుడు రామప్ప అని చదవటం ముగించాడు. అది విని లల్లూఖాను చంకలు గుద్దుకున్నాడు. అచ్చా అచ్చా బహుత్ అచ్చా మహారాజ్, మీది సైన్యం మాది సైన్యంతో జోడాయించండి. తచ్చనం ఓరుగల్లు మీది లడాయికి పోదాం. మనం గెలిస్తే మీది సహాయానికి సుల్తాన్ గారికి చెప్పు, మీకి మంచి ఈనాము ఇప్పిస్తాం అంటూ ఆశ చూపాడు. యాదవరాజు మనస్సు ఆనందంతో ఉరకలు వేస్తుంది. ఎన్నో సంవత్సరాల నుండి తన తాత తండ్రుల నుండి ఓరుగల్లును స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి విఫలులైన అనేక యుద్ధాలలో తాము అపజయం పొందటమే కాక అపారంగా నష్టపోయారు. అటువంటి కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం ఓరుగల్లు నాశనం తన కల్లారా చూడాలి. దారుణ మారణ హోమం గావించబడిన కాకతీయ ముఖ్య నగరాన్ని తాను కళ్ళారా చూడాలి. ఆనాడే తన పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది అనుకున్నాడు. అలాగే కాంచి ఈ అర్ధరాత్రి 2వ యామం గడిచిన తరువాత ఓరుగల్లు వైపుకు మనం చతురంగ బలాలు నడిపిద్దాం. కానీ ఈ విషయం సైన్యం బయలుదేరే వరకు మరెవ్వరికీ తెలియరాదు. ఈ క్షణమే దండయాత్రకు సిద్ధం కమ్మని దళపతులకు వర్తమానం పంపిస్తాను. రథ గజ తురగ పదాతి దళాలు నేల ఈనినట్లు ఒక్కుమ్మడిగా నలువైపుల నుండి ఓరుగల్లును ముట్టడించి సర్వనాశనం గావించాలి. మేము చతురంగ బలాలతో బయలుదేరుతున్నాం. మీరు అప్రమత్తులై కోటలోని జనాన్ని రెచ్చగొట్టి అదను చూచి మా ప్రవేశానికి వీలుగా దుర్గద్వారాలు తెరవవలసిందిగా ఒక లేఖ వ్రాసి జైనాశ్రమానికి పంపిస్తాను. చాకలి పేరన్ని సింహాసనం ఎక్కించి సకల రాజలోకానికి తలవంపులు గావించిన ఓరుగల్లు నామరూపాలు లేకుండా నశించిపోవాలి. అహహహా అంటూ మందిరం ప్రతిధ్వనించేటట్టు వికటాట్టహాసం గావించాడు యాదవుడు. వణ్కి ప్రముఖులు ఇచ్చిన ముష్టాన్ని భోజనాన్ని కడుపారా తిని బ్రేవుమని త్రేయించింది సుల్తాన్ బృందం. ప్రతి పదార్థము రుచ్యంగా ఉండటం వల్ల దేనిని పారవేయటానికి మనసు ఒప్పింది కాదు సుల్తాన్ బృందానికి. దానికి తగినట్టుగా వణిక్కులు కొసరి వడ్డించటం వల్ల కచ్చిలో చోటున్నంత వరకు వంటకాలను లోనికి పంపించి వేశారు. సరదారులే ఉన్న చోటులో నుండి కదిలే పరిస్థితిలో లేరెవ్వరు. ఒకరు అరా కదిలే పరిస్థితిలో ఉన్నా ఆ తరువాత వణిక్కులు అందించిన ద్రాక్షాసారాయం మహిమతో తమ స్థానాలకు కట్టుబడిపోయారు. అతిథులందరూ విపరీతంగా త్రాగి మయమర్చిపోయారు. సుల్తాన్ వారు కూడా తాము జన్మలో రుచి చూడనంత రుచ్యంగా ఉన్న ద్రాక్షాసాన్ని సంపూర్ణంగా స్వీకరించారు. ఇంతలో ఒక ప్రక్క నుండి వాయిద్య గోష్ఠి శ్రవణానందకరంగా ప్రారంభమైంది. నట్టువ కత్తీయులు చెంగున కాలియందెల రవళ్ళు గల్లున సరదార్ల మధ్యకు వచ్చారు. ఇంకేం కావాలి? గానా పీనా బజానా, మరింకేం కావాలి సర్దార్లకు? సర్దార్లంతా ఆ అసాధారణ వాతావరణంలో అద్వితీయమైన కట్టడంలో ఇహాన్ని సంపూర్ణంగా మరిచి స్వర్గలోక విహారం చేస్తున్నారు. ఒరే కళాసులు, నేనెవరో తెలుసట్రా అన్నాడు పిచ్చివాడు పడవ ఉపరితలాన కూర్చొని చుట్టూ వెలిగించుకుంటున్న కళాసులతో. తమరా బాబయ్య, వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాంగా. మా రాజులు పిచ్చి మహారాజులు. ఏ రాజునైతేనేం రా, నేను రాజునేగా. నా ఆజ్ఞలు పాలించాలిగా. తప్పకుండా. పాలించని వారికి శిక్ష ఏమిటో తెలుసా? మరణశిక్ష. అది అయితే ఎత్తండి లంగర్ని. లంగర్నా? కళాసులు ఆశ్చర్యపోయారు. అవును, లంగర్నేరా, ఎత్తండి
ఆ మాట మా పెద్ద శెట్టి గోరు చెప్పాలండి అన్నారు కలాసులు. ఒరేయ్, మీ పెద్ద శెట్టి గోరు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటినా? ఆ సంగతి మాకు తెలియదు బాబు. తెలియదంటే సెల్లదు. నా సంగతి తెలియజెప్పి నా మాట నెగ్గించుకుంటా. ఎత్తుతారా ఎత్తర్రా లంగర్లు? ఎత్తకపోయారో మక్కెలిరగదంతా అంటూ పిచ్చివాడు కల్లాసుల్లో పెద్దను చాచి ఒక గ్రుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు పెద్ద కలాసి ఆవలించాడు. పాపం, చచ్చినంత పనయింది. అమ్మ నాయనోయ్, చచ్చాన్రా బాబు, ఇది మామూలు దెబ్బ కాదురోయ్, యుగంధరులోని దెబ్బలాగుంది రోయ్. పెద్ద శెట్టిగారు ఈ పిచ్చోడు మమ్మల్ని సంపెత్తుండాడండోయ్ అంటూ అరవసాగాడు. ఆ గందరగోళానికి పెద్ద శెట్టి పరుగున నౌక ఊపరి భాగానికి వచ్చాడు. వీర హనుమాన్ భంగిమలో ఉన్న పిచ్చివాణ్ణి లంకెనీల నేలపడి ఉన్న కలాసీని చూసి క్షణకాలం అదిరిపోయాడు. వచ్చావా రాబాబు, చూశావా, వేడికో గురుద్దు ఇచ్చాను బహుమానంగా, నా మాట కాదన్నందుకు అన్నాడు పిచ్చివాడు. మీరేమన్నారు? లంగరెం ఎత్తమన్నాను, ఇంకా ఎత్తరేంరా అంటూ గర్జించాడు కలాసీల వంక తిరిగి పిచ్చివాడు. కలాసులు గజగజలాడుతూ పెద్ద శెట్టి వంక చూశారు. పెద్ద శెట్టి లంగరెత్తమని సైగ చేశాడు. వెంటనే కలాసులు లంగరెత్తారు. 4 పడవలకి వెంటనే తెరచాపలు కూడా నింగికెగిశాయి. చూస్తూ ఉండగానే నౌకలు 4 ఒకదాని వెనుకగా ఒకటి బారులు తీర్చి బయలుదేరి ప్రవాహపు వాలులో సరసర సాగిపోసాగాయి. దానికి తోడు వాయుదేవుడు కూడా అనుకూలించటం వల్ల వాలు గాలిలో ద్విగుణీకృత వేగాన్ని సాధించాయి. నౌకలు అప్పటికి చాలదన్నట్టు పిచ్చివాడు ఎలుగెత్తి కేక వేశాడు. ఒరేయ్ కలాసులు, తెడ్డు వెయ్యండి, జోరుగా వెయ్యండి. తమ పెద్ద కలాసీకి పట్టిన కర్మే తమకు కూడా పడుతుందేమోననే భయంతో కళాసులంతా తెడ్లు వేయసాగారు. ఒరేయ్, ఏడుస్తూ తెడ్డేస్తారేంరా? పాట చెప్తా, పాట పాడుతూ జోరుగా వెయ్యండి తెడ్లు. ఎవడైనా పొరపాటునైనా సరే వంత పలక్కపోయాడో వాడి బుర్ర రామకీర్తన పాడిస్తా. కళాసులంతా పిచ్చివాడితో కయ్యం, మృత్యువుతో చెలగాటం అవుతుందని భయంతో అలాగే బాబయ్య అన్నారు. పిచ్చివాడు పాట పాడడం మొదలుపెట్టాడు. అక్కడి రాజు ఇక్కడికొస్తాడ్, చెప్పరేరా కుంకాక్షులు, చెప్తున్నాం బాబు చెప్తున్నాం. అక్కడి రాజు ఇక్కడికొస్తాడ్, ఇక్కడ రేడు అక్కడికెడతాడ్. కాలం కర్మం కలిసి రాకపోతే కాలరుద్రుడైన కానలను పడతాడ్. తలదన్నేవాడికి తాడి తన్నేవాడ్, తాడి తన్నేవాడి సిగల్ను కోసేవాడ్, సచ్చిన మనిషిని బట్టా కడతాడ్. ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాన్, ఇదిగో ఇప్పుడే పట్టుకెడుతున్నాన్. పిచ్చివాడి పాటకు వంత పాడుతూ కలాసులు వడివడిగా తెడ్లు వేయసాగారు. సప్త ప్రాకార పరివృతమైన ఓరుగల్లు కోట ఒకనాటి అర్ధరాత్రి ఒక్కుమ్మడిగా మేలుకుంది. ఏ వంక చూచినా జలజడి, ఆందోళన అధికంగా వినవస్తున్నాయి. ప్రజలు కగ్గోలుగా ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగసాగారు. ఎవరి ముఖాల మీద చూచినా ఆపద గోచరిస్తుంది. దుర్గరక్షకుడైన బుక్కరాయులు హుటాహుటిన జనార్దన మంత్రి దర్శనానికి వచ్చాడు. అమాత్యవర్య, అకస్మాత్తుగా శత్రువులు మన కోటను ముట్టడించారు. ఏ క్షణాన ఏం ముంచుకు వస్తుందో అని నేను సప్తద్వారముల వద్ద తగినంత సిబ్బందిని కాపు ఉంచాను. అయినా ప్రథమ ద్వితీయ ద్వారముల వద్ద శత్రు సైన్యాన్ని బేతాళరావు ఎదిరించాడు. అయితే లోపల వారు కొంతమంది కుట్ర చేయటంతో సర్వసేనాని బేతాళరావు ద్వారా ద్వితీయ ద్వారం వద్ద సంకుల సమరం గావిస్తూ వీరస్వర్గం అలంకరించాడు. ద్రోహులు కొందరు ద్వారాలు తెరిచి శత్రువుకు దారి ఇచ్చారు. తృతీయ ప్రాకార ద్వారం వద్ద అప్పుడే సంకుల సమరం ఆరంభమైంది అన్నాడు. ఆయన మాటలను నిర్ధారణ చేస్తూ అశ్వములు సకలింపులు, గజ ఘీంకారింపులు, సైనికుల రణగర్జనలు, రణబేరి మ్రోతలు, కత్తుల తాకిడి వల్ల ఉత్పత్తమయ్యే కణ కణనాదం భయంకరంగా వినవచ్చాయి.
బుక్కరాయ ద్వారాలు కూడా తెరిచారంటే ఇది తప్పక అంత శత్రువుల కుతంత్రమే అయి ఉంటుంది. అనేక యుద్ధాలలో కాకలు తీరిన కాకతీయ సేనాని బేతాళరావు కన్ను మూశాడు. ఆలోచించేందుకు, అశ్రు తర్పణం గావించేందుకు కూడా అవకాశం లేదు. ఈ క్షణం నుంచి మీరే కాకతీయ మహాసైన్యాధిపతి పదవిని స్వీకరించాలి. ముఖ్యంగా జైన నివాసాలపై కన్ను ఉంచి వారి చర్యలను కనిపెట్టాలి. చతుర్థ ప్రాకారం నుంచి సప్తమ ప్రాకారం వరకు రక్షణ అధికం చెయ్యండి. బురుజులపై సైనికులను నిలిపి శత్రువులను సర్వ విధాలుగాను ఎదిరించమనండి. ఇంతలో ప్రతిహారి పరుగున వచ్చాడు. అమాత్యవర్య దేవగిరి యాదవుని సహాయంతో అసంఖ్యాకంగా లల్లూఖాన్ నాయకత్వం క్రింద వచ్చిన సేన తృతీయ ద్వారాన్ని కూడా గడించింది. చతుర్థ ద్వారాన్ని కాపాడటానికి మన బలగం అప్పుడే వెళ్ళింది అన్నాడు. బుక్కరాయ సర్వ సైన్యాలను చతుర్థ ద్వారం దగ్గర తీసుకువెళ్ళండి. అక్కడ నుండి ఒక్కడు అడుగు కూడా ముందుకు కదలకుండా చూడండి. అన్నగారు ప్రభువులు విడుదలకు బయలుదేరి వెళ్ళి కూడా 6 మాసాలు గడిచిపోయింది. నేడో రేపో ప్రభువులతో పాటు వారు రావచ్చు. అంతవరకు శత్రువులను అరికట్టండి. తుచ్చులు దొంగచాటుగా దెబ్బతీయటానికి ప్రయత్నించారు. అందుకు మన అంతర్శత్రువులైన జైనులు సహాయపడి ఉంటారు అంటుండగానే మరొక భటుడు పరుగున వచ్చి, దేవా, కోటలోని ప్రజలలో అలజడి ప్రారంభమైంది. ఇప్పుడు కోటలో ఉన్నది అసలు మహారాజు కాదని, చాకలివాణిని రాజు చేసి ప్రతాపరుద్ర మహారాజు అని ప్రజలను మోసపుచ్చుతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారి మాటలు విశ్వసించినట్టే గోచరిస్తుంది. ఇందుకు ఏదైనా తక్షణం ఉపాయం చేయాలి, లేకపోతే విప్లవం చెలరేగేటట్టు ఉంది అన్నాడు. జనార్దన మంత్రికి ఆవేశం ఆవహించింది. బుక్కరాయ, ఇది తప్పక జైనుల కుతంత్రమే అయి ఉంటుంది. తక్షణం జైన నివాసాలను ముట్టడించండి. జైనులందరినీ బంధించండి. ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించండి. మహామాత్యులు యుగంధరులు ప్రభువులు వచ్చే వరకు ప్రాణాలు పోయినా కోట శత్రువశం కాకూడదు. మహారాజ భవనం చుట్టూ పహారాను పర్యవేక్షించి నేను కూడా ఇప్పుడే రణరంగానికి బయలుదేరుతాను. యాదవరాజుకు మరోసారి కాకతీయ ఖడ్గ ప్రహారం రుచి చూపుదాం అన్నాడు ఆవేశంగా. బుక్కరాయల నరము ఆవేశపూరితమైంది. హరహర మహాదేవ్, జై కాకతీయ సామ్రాజ్య రమామణి, జై ప్రతాపరుద్ర చక్రవర్తి, జై ఆంధ్ర సామ్రాజ్య లక్ష్మి, జై హరహర మహాదేవ్ అంటూ వర నుండి లాగిన ఖడ్గంతో గభాలున బయట వేచి ఉన్న తన ఉత్తమాశ్వంపైకి లంఘించాడు. ఆరహర మహాదేవ్, ఆరహర మహాదేవ్ అన్న మాటలు ఓరుగల్లు అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. రణబేరులు నగరాలు అవి శాంతంగా మ్రోగుతున్నాయి. వాటి ధ్వనికి భోంతరాలు ఏకమై పేనుకంపన బయలుదేరింది. ఉన్నవారు ఉన్నట్టు కాకలు తేరిన కాకతీయ యోధులు కవచములను శిరస్త్రాణములుగాను కూడా ధరించకుండా కేవలం ఖడ్గమాత్ర సహాయులై గృహాలు వదిలి ఆరహర మహాదేవ్ అంటూ బయటకు ఉరుకుతున్నారు. బాల వృద్ధ వివక్షత లేకుండా ఓరుగల్లులోని సమస్త ప్రజలు మరుక్షణంలో సైనికులుగా మారిపోయారు. ఒక్క జైనులు మాత్రం పోరుకు వెళ్ళబోతున్న సైనికులను నిలువరించేందుకు నానా ప్రయత్నములు చేస్తూ ప్రతాపరుద్రుని గూర్చి విపరీత ప్రచారం చేయసాగారు. అసంఖ్యాకమైన జైనులు కూడా కాకతీయ యోధులుగా మారి సైనికులలో కలిసిపోయారు. వారి ధ్యేయం ఒక్కటే, తమ మతానికి ప్రబల విరోధి అయిన ప్రతాపరుద్రుని సింహాసన భ్రష్టుని గావించటమే. తమను ఆదరించిన కాకతీయ వంశాన్ని సమూలంగా నశింపచేయటమే. ఓరుగల్లు చతుర్థ ద్వారం వద్దకు లల్లూఖాన్ అసంఖ్యాకమైన తన సైన్యంతో వచ్చేసరికి అతను ఊహించని ప్రతిఘటన ఎదురయింది. ప్రాకార ద్వారాలు బలంగా బంధించబడి ఉన్నాయి.
బురుజులపైన అసంఖ్యాకమైన ఆంధ్ర సైన్యం సర్వసిద్ధమై నిలిచి ఉంది. యాదవ యవనల సైన్యాలు చతుర్థ ద్వారం సమీపిస్తుండగానే బురుజులపైనున్న సైనికులు కండూతితో అట్టహాసం కావిస్తూ తమ వాడి శిలీముఖాలను శత్రు సైన్యంపై వర్షించసాగారు. అంతవరకు తీవ్ర ప్రతిఘటన లేకుండా సునాయాసంగా 3 ద్వారాలు దాటుకుంటూ వచ్చిన యాదవ సేనలు తమ పురోగమనానికి ఎదురు తిరిగిన కాకతీయ సైన్యంపై శరవర్షం కావించసాగాయి. భయంకరమైన సమరం చెలరేగింది. కుడ్యానికి ఆవల వైపున సర్వసేనాధిపతి బుక్కరాయలు, అరహరరాయలు ఉత్తమాశ్వాలను అధిరోహించి తమ సైనికులను ఉత్తేజపరుస్తున్నారు. బయటనున్న లల్లూ ఖాన్ యాదవరాజులు కూడా కాకతీయ సామ్రాజ్య వినాశనానికి అది కడపటి యుద్ధంగా భావించి తమ సైన్యాలు విపరీతంగా నష్టపడుతున్న లెక్క చేయక తీవ్రమైన పోరు సాగిస్తున్నారు. యాదవ సైన్యాలు అడుగు దూరం ముందుకు సాగాలంటే అసంఖ్యాకమైన వీరులను బలి ఇవ్వాల్సి వస్తుంది. ప్రాకారం వద్దకు చేరి ప్రాకారం అధిరోహించబూనుకొన్న వారిపై బురుజుల మీద నుండి ఆంధ్ర సైనికులు శరపరంపరలు కురిపించి కణ మండుతున్న నిప్పులను కళపెళ కాగుతున్న నూనెను పోసి కలువరపరచసాగారు. ఆ దాటికి తట్టుకొనలేక బాధాభరితంగా అరుస్తూ నేలబడి ప్రాణాలు వదులుతున్న సైనికులు అశ్వములు గావించే ఆర్తనాదాలు హృదయ విదారకంగా వినవస్తున్నాయి. ఇంతలో చతుర్థ ద్వారం వద్దనున్న కాకతీయ సైనికులపై కాకతీయ సైనిక దుస్తులలో ఉన్న జైనులు దెబ్బతీశారు. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఈ వెనుక ధాటికి తట్టుకునేందుకు ఆంధ్ర భటులు వెనుదిరిగే లోపున వారి శిరస్సులు నేల కూలాయి. కంచే చేను మెయ్యటం ప్రారంభిస్తే ఇక రక్షణ ఏది? ద్వారం వద్ద ఏమి జరుగుతుందో ఊహించే లోపునే ప్రాకార ద్వారం తెరుచుకుంది. అసంఖ్యాకంగా శత్రుసేనలోనికి చొచ్చుకురాసాగింది. అది గమనించి బురుజుల మీదనున్న సైనికులు బుక్కరాయలు రంగంలోకి వచ్చేలోపునే యవన సైన్యాలు చేతికందిన శత్రువులను నిర్జిస్తూ పంచమ ప్రాకారం వైపు పరుగున పురోగమించసాగాయి. ఆంధ్ర సైన్యం అడుగడుగున వారిని ఎదిరిస్తూ వారి పురోగమనాన్ని అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేయసాగింది. ఇరుపక్షాలలోనూ అసంఖ్యాకమైన సైన్యం నష్టపోతుంది. క్షతగాత్రులైన సైనికులు ఆర్తనాదాలతో శరబాధకు భయంకరంగా ఘీంకరించే గజ ఘోష అంబరాన్ని అంటుతుంది. క్షణానికి అసంఖ్యాకంగా లోనికి చొచ్చుకు వస్తున్న యాదవ సైన్యాన్ని చూచి హరిహర బుక్కరాయలు పంచమ ప్రాకారంలోకి సమరం సాగిస్తూనే చొరబడ్డారు. వెంటనే పంచమ ద్వారం బలంగా బంధించబడింది. బయట మిగిలిన ఆంధ్ర సైనికులు ప్రాణాలకు తెగించి ఒక్కొక్క సైనికుడు ప్రళయకాల రుద్రుడై 10 మంది శత్రు సైనికులను సంహరించి నేల కూలుతున్నారు. ఆ క్షణంలో కాకతీయ సైనికుల ప్రతిభ రణకౌశలము చూచిన యాదవ సైన్యాలు రిచ్చబడిపోతున్నాయి. ఎంతటి బలవంతులైన ధైర్య సాహస పరాక్రమాలు నిండిన జోధులైన అంతఃశత్రువులు అధికమైనప్పుడు నిలవరించుకోవటం అసంభవం. ఓ వంక హరహర మహదేవ అంటూ ఆంధ్ర సైనికుల శత్రువులను ఊచకోత కోస్తుంటే, మరొక వంక ఆంధ్ర సైనికులు వేషభూషలు ధరించిన జైనులు వారికి స్వాగతాలు పలుకుతున్నారు. 4 ద్వారాల వద్ద తమ మోసాన్ని గుర్తించిన ఆంధ్ర సైనికులు అప్రమత్తులై ఉంటారని 5వ ప్రాకారానికి దక్షిణపు భాగంలో ముందే ఏర్పాటు చేసుకున్న విధంగా అతి ప్రయాసతో ప్రాకారాన్ని పగలగొట్టారు. అనేక మహాయుద్ధాలలో శత్రు నిర్భేద్యమైన ఆ ప్రాకారం జైనుల కృత్రిమ విధానాలకు లొంగిపోయి బీటలు వారింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.